హలో హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనము ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని చాలా ఈజీగా ఏ విధంగా వేసుకోవచ్చో చూద్దామండి. అలాగే ఈ బ్లౌజు ఇలా కుట్టడం మీరు నేర్చుకున్నారంటే తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు అనేది కుట్టగలరనమాట. రోజుకి 5 నుంచి 10 బ్లౌజులు అయినా సరే ఈజీగా కుట్టేస్తారు. అలాగే మనకి చూడడానికి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కస్టమరు మనం అడిగినంత డబ్బులైతే ఇస్తారనమాట. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకొని ఉంటాం కదండి. ఇలా రౌండ్ని అయితే నేను ముందే కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. సో కొత్త వారు అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఫినిషింగ్ మీరు ఇచ్చారు అంటే బ్లౌజ్కి మీ దగ్గర కస్టమర్లు వద్దన్నా వస్తారనమాట. అంత బాగుంటుందండి ఫినిషింగ్ అనేది. ఈ పైపింగ్ వేయడం కోసము ఈ విధంగా క్రాస్ పీస్ అయితే తీసేసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా జాయింట్ వేసుకొని ఇలా ఖర్చునైతే పగలగొట్టుకోవాలండి. ఓకేనండి, చూడండి ఇక్కడ మనం జాయింట్ వేసే దగ్గర అంతా ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుని ఇలా విడదీసేసుకోవాలి. ఓకేనా, ఇలా చేసుకున్నాక మీరు బాగా సన్నగా ఉండే థ్రెడ్ అయితే తీసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఇలా క్లాత్కి మధ్యలో పెట్టేసుకొని ఇలా ఒక కుట్టు వేసుకోండి. మరొకసారి చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా చూడండి. ఇలా వేసేసుకొని ఇక్కడ రబ్ చేసేసుకోండి. ఇక్కడ నేను పాదం ఏమి మార్చట్లేదండి. మనకి నార్మల్గా పాదం 2 సైడ్లు ఉంటుంది కదా, ఆ పాదం పైన మనం కుట్టుకోవచ్చు అనమాట. అయితే మీరు 12వ నెంబర్ థ్రెడ్ అనేది తీసుకోవాలి, బాగా సన్నగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా ఈ క్రాస్ పీస్ అయితే తీసుకున్నాం కదా, దీనికి మధ్యలో ఈ థ్రెడ్ని పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. మీరు షాప్లో 12వ నెంబర్ థ్రెడ్ అని అడిగితే ఇస్తారండి, బాగా సన్నగా ఉంటుంది. ఈ థ్రెడ్తో అయితే మాత్రమే మీరు పాదం మార్చకుండా నీట్గా వస్తుంది. మీరు కొంచెం లావుగా ఉండేది తీసుకున్నా సరే మీకు ఈ థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా రాదనమాట. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా రాదు. మీరు 1 సైడ్ పాదం పెట్టుకున్నారనుకోండి, కొంచెం లావు థ్రెడ్ అయినా సరే మీకు బాగానే ఉంటుందన్నమాట, బాగానే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ క్లాత్కి మధ్యలో ఈ థ్రెడ్ని పెట్టేసుకొని ఇలా మళ్ళీ కొంచెం లాగి పట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, మీరు 1 సైడ్ పాదం కాకుండా ఇలా 2 సైడ్లు ఉండే పాదం తీసేసుకొని ఇలా థ్రెడ్ని రెడీ చేసుకోవాలి. అంటే ఇలా మధ్యలో థ్రెడ్ పెట్టేసుకున్నాక వెనకాల వైపుకి నేను చేయి పెట్టి కొంచెం లాగినట్టుగా పట్టుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడ కూడా లూజులు లేకుండా నీట్గా రెడీ అయిపోతుంది మనకి థ్రెడ్ అనేది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఇలా కుట్టుకున్నాక ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఒక పావించు అంటే పావించు అంత వెడల్పుతో క్లాత్ ఉంటే సరిపోతుందండి. మిగతా క్లాత్ అంతా కూడా ఇలా మీకు ఏమైనా ఎక్కువ ఉంటే ఇలా కట్ చేసేసుకోండి. మీకు ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుందండి. మిగతా పీస్ అంతా కూడా కట్ చేసి తీసేయాలి. ఓకేనండి. సో కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నారంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనకి లైనింగ్ని తీసుకోవాలి. అంటే మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక మనము ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదండి, ఈ థ్రెడ్ని ఈ క్లాత్ పైన పెట్టేసుకొని ఇప్పుడు మనము థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్నప్పుడు కుట్టు వేసాం కదా, ఆ కుట్టు పైన ఇప్పుడు కుట్టుకుంటూ రావాలన్నమాట. అర్థమవుతుంది కదండి మీకు. ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా మనం పెట్టేసుకొని చూడండి, ఈ పక్కన థ్రెడ్ పక్కన కుట్టు అయితే పడి ఉంటుంది కదా, దానిపైనే కుట్టు వేసుకుంటూ రావాలి. అలాగే ఇక్కడ మనకి వెనకాల రౌండ్ తిరిగే దగ్గర నేను చూడండి క్లాత్ని ఎటు కూడా లాగట్లేదు. మనకి రౌండ్ షేప్ ఎలా అయితే ఉందో అలా తిప్పాలన్నమాట. చెయ్యి చూడండి నేను ఎలా పెట్టానో, ఇలా పెట్టి కొంచెం వెనకాల వైపుకి ఇలా లాక్కుంటూ కుట్టు అయితే వేసుకున్నాము అంటే మనము మొత్తం కుట్టేశాక బ్లౌజ్ వెనకాల తిప్పాక ఇలా ఎత్తినట్టుగా వచ్చేస్తుంది అనమాట. చాలామందికి అలా ఎత్తకుండా మనకి అణిగి ఉంటుందన్నమాట. మనము ఇలా రౌండ్ దగ్గర మనం చేయితో కొంచెం తిప్పుకుంటూ వేసామంటే చూడండి ఎలా ఉందో, ఈ విధంగా నీట్గా ఉంటుంది మనకి. ఓకేనండి, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఓకేనా, మనకి ఇది మెయిన్ క్లాత్ అనమాట. మెయిన్ క్లాత్ తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ లైనింగ్ పైన ఈ థ్రెడ్ని, ఇది వచ్చేసి మనకి ఇలా పైకి కనిపించకూడదండి, ఇలా మధ్యలో ఉండిపోవాలి. అంటే మనం వేసిన ఈ థ్రెడ్ వచ్చేసి మనకి మధ్యలో ఉండాలి. మెయిన్ క్లాత్కి లైనింగ్కి మధ్యలో ఉండాలి. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి ఉండాలన్నమాట. ఇలా సమానంగా సర్దేసుకోండి. ఇలా సర్దేసుకున్నాక మీరు పిన్స్ పెట్టుకోండి, మీకు కదలకుండా ఉంటుంది. నేనైతే పిన్ పెట్టుకోకుండానే ఇలా వేసేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఆల్రెడీ మనము థ్రెడ్ పైపింగ్ కుట్టున్నాం కదా, పైకి కుట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ కుట్టు పైనే మనము కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ రౌండ్ తిరిగే చోట ఇలా సర్దుకోండి. ఇలా సర్దేసుకుంటూ ఇలా వేశారు అంటే మీకు ఎక్కడ ముడతలు లేకుండా ఎక్కడ లూజ్ లేకుండా నీట్గా వస్తుందన్నమాట.
ఇక్కడ ఆల్రెడీ మనం కుట్టు కనిపిస్తూ ఉందండి, దానిపైననే కుట్టుకుంటూ రావాలి. ఇలా చివరి దాకా కుట్టేసాము. తర్వాత మధ్యలో పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో పీస్ మొత్తం కట్ చేసుకున్నాక చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలండి. అప్పుడే మనకి నీట్గా తిరుగుతుందనమాట. ఇలా టక్స్ మొత్తం రౌండ్ మొత్తం ఇలా దగ్గరగా టక్స్ పెట్టేసుకొని ఇటువైపుగా తిప్పేసుకోండి. చూడండి, ఇలా రబ్ చేసుకున్నామంటే మనకి నీట్గా అణుగుతుంది కాబట్టి మళ్ళీ పైన మనం కుట్టు వేసుకునేదానికి బాగుంటుందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఒకసారి ఇలా చెక్ చేసి చూసేసుకోండి. ఎక్కడైనా లూజ్ వచ్చింది అంటే మరొకసారి కుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మనం రివర్స్ తిప్పేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్కి పైపింగ్కి మధ్యలో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. మీరు ఒక పాదం అంత వెడల్పుతో కుట్టు వేసుకున్నా బాగానే ఉంటుందండి. మనకి అలా కుట్లు ఏమీ కనిపించకూడదు అంటే ఇప్పుడు నేను చూపించే విధంగా వేసుకోవాలి. చూడండి, మనకి పైపింగు అలాగే క్లాత్కి మధ్యలో మనకి కుట్టు అనేది పడాలి. అంటే క్లాత్ పైన కుట్టు మనకి అంతగా కనిపించదన్నమాట. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే ఇలాగా మనం వేసుకున్నామంటే. ఇలా చివరి దాకా వేసేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో అన్నీ కూడా టైలరింగ్ సంబంధించిన వీడియోలే ఉంటాయండి. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చూడండి, మొత్తం ఈ విధంగా అయితే వేసుకోవాలి. నీట్గా ఉంటుందండి. ఇలా వేసుకున్నారంటే మీకు లోపల వైపు కూడా ఎక్కడ కూడా మీకు గుచ్చుకోదన్నమాట. లోపల వైపుకి గుచ్చుకోదు. అలాగే చూడడానికి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూసారా, కుట్టు కూడా మనకి బయటికి ఏమీ కనిపించదు. చాలా నీట్గా ఉంటుందండి. ఇలా మనం వేసామంటే మనకి బొటిక్ లెవెల్లో ఉంటుంది బ్లౌజులు అనేవి. అందుకోసమనే మనం ₹1 ఎక్కువ అడిగినా కస్టమర్లు వద్దనకుండా ఇస్తారనమాట డబ్బులు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.